బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు కందులు ఉన్నాయి మాట ఇంట్లో. ఇవి ఎట్లా చేయాలి పప్పు కింద అన్నది మీకు చూపిస్తాను. ఫస్ట్ ఒక పెద్ద టబ్బు తీసుకొని ఇవన్నీ ఒక 24 అవర్స్ బాగా నానాలండి. కొంచెం ఉప్పు తీ కూడా. అప్పుడు దాన్ని వడగట్టేసి పైన ఆరబెట్టాలి. బాగా 4 days ఎండబెడితే ఎండలు మళ్ళీ పోయినాయి అంటే కష్టమని ఇప్పుడే చేసేస్తున్నానండి. ఇవి చూసారు కదా, ఇవి వాటర్లో ఇప్పుడు మనం నానబెట్టేద్దాము. ఒకసారి 2 సార్లు కడిగి చక్కగా నీట్గా కడిగేసుకొని ఆరబెట్టేసుకున్నాం. ఇట్లా శుభ్రంగా కడిగేసుకోవాలి. 2 సార్లు కడిగేసుకొని బాగా 24 అవర్స్ బాగా నీళ్ళు ఎక్కువ పోసేసి నానబెట్టుకోవాలి. అది కూడా చూపిస్తాం మీకు. నానబెట్టాం కదండి, ఇదిగోండి ఇట్లా ఉబ్బినవి. ఇది 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని హ్యాపీగా ఇదిగోండి ఈ జల్లుడితో వడగట్టేసుకొని పైన ఆరబెట్టేసుకొని 4 రోజుల పాటు చక్కగా ఎండలో ఎండనిస్తే ఇంకా కందిపప్పు మనకి రెడీ అవుతుంది. మిల్లులో పట్టిస్తే చూసారా ఎట్లా ఉబ్బినాయో. ఫస్ట్లో ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి చూసారా. ఇప్పుడు 2 సార్లు శుభ్రంగా కడిగేసుకుందాం నీళ్ళతో. చక్కగా డాబు మీద తీసుకొచ్చేసండి వడగట్టేసాను మొత్తం నీళ్లు. చక్కగా ఎండబెట్టేసుకున్నాను. ఇవి 4 రోజుల పాటు అయితే ఎండాలండి ఎండకి. అప్పుడు పొట్టు కూడా చాలా వరకు వచ్చేస్తుంది. ప్లస్ మిల్లు పట్టించగానే వచ్చేస్తుందండి. మీకు అది కూడా చూపిస్తాను. పప్పు కూడా ఎలా అయిందో చూపిస్తాను మీకు. ఇదిగోండి చక్కగా ఎండలో ఇట్లా పరజ వేసుకొని ఇట్లా పెట్టుకోవాలన్నమాట. అయిపోయినాక ఇట్లాగా అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడు మిల్లు కూడా పట్టించేసుకుందామండి. ఆఖరికి మిల్లు పట్టేసినాక ఇట్లా అయిందన్నమాట కందిపప్పు. చూసారా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవాళ పప్పుచారు కూడా కాద్దాం అనుకుంటున్నా. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. కందుల నుంచి కందిపప్పు ఎలా తయారు చేయాలన్నది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.